ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, ఉద్దిపప్పు, శనగబెడలు వేసి అసలు వేగిన వరకు వేగిన తర్వాత అసలు వేగింది. దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఇంజి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లో నీళ్ళు పోసుకొని కొంచెం మిక్స్ చేసి వేసుకోండి. దాని నెక్స్ట్ కొంచెం పులుపు వేసుకోవాలి. కరిగించి పెట్టుకున్న పులుపుని పోసుకోవాలి. దాని తర్వాత పసుపొడి కొంచెం వేసినాక ఉడికించాలి. ఉడికించి మనకి ఇప్పుడు పులుసు అంటే ఇంజి పులుసు అంటే కొంచెం నీళ్ళగా ఉంది కదా, పొంగల్లో మనము మిక్స్ చేసి తినేదానికి కొంచెం లిక్విడ్గా ఉన్నాం. అందుకని మనం 1.5 స్పూన్ కల్లమాము తీసుకొని కరిగించేసి కట్టకుండా కడిగించాలి. డైరెక్ట్గా వేసేసామంటే కట్టిగా ఉన్నాం. అందుకు కట్టి లేకుండా కరిగించేసి మనము ఆ ఉడికే పులుసులో వేసుకోవాలి. అప్పుడు థిక్నెస్ వచ్చిన మనకు పొంగల్కి పెట్టి తినేదానికి, దాంట్లో పోసి తినేదానికి మనకు కొంచెం థిక్నెస్గా ఉంటుందా చూసేదానికి టేస్ట్గా ఉన్నాం. నెక్స్ట్ తినేప్పుడు కొల్లగా నీళ్ళగా లేకుండా ఉన్నాం. అందుకు మనము థిక్నెస్ కోసం కల్లమా మసాలా 1.5 స్పూన్ పోసుకొని కలుపు